నంద్యాల పీఎంజే గోల్డ్ షాపు బంగారం గోల్డ్ మాల్. కడప పెద్ద దర్గాలో నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎన్ఎండి ఫిరోజ్ గారు ఎన్నికవ్వాలని ప్రత్యేక ప్రార్థనలు. శాసన మండలిలో ప్యానల్ చైర్మన్ గా సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారు. మహానంది మండలం బుక్కాపురం గ్రామంలోని శివాలయం వద్ద ఏర్పాటు చేసిన దుర్గా విగ్రహం వద్ద దసరా శరన్న నవరాత్రుల వేడుకలు. నంద్యాల ముస్లిం జేఏసీ ఎన్ఎంజేసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 3వ తేదీ బంద్. ఎస్డిపిఐ పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాజ్ హుస్సేన్ గారు మేదుగా ఆకులపై దుర్గాదేవి చిత్రాలు. శిల్పా చక్రపాణి డ్రైవర్ మైనర్ మహిళని, శిల్పా వెంచర్లో ఎస్సీ మైనర్ చిన్న పాపని మానభంగం చేసి కొమ్మ. జగన్ అధికారంలోకి రావడం కలనే సోమిశెట్టి. బాగా చేస్తున్నావు అట్లా అవసరమా? సీరియస్ అయినా కానీ మీరు అసలు అలౌ చేయరా? మీరు కాసేపు ఆగండి, నేను అలౌ చేస్తాం. కాసేపు ఆగమంటారు మీరు. ప్రాబ్లం ఇంత ఇదిగా ఉంటే అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు బాబు? ముందుమా ఒక్క నిమిషం చెప్పండి. మా అబ్బాయి ఎంత మంచి అబ్బాయి, ఎలా చేసేస్తున్నాడు? ఆయన కూడా వచ్చి ఎలా చేసేస్తున్నారు? ఏం చెప్పాలి? ఎన్ని నెలలు చేస్తున్నాడు? మా దగ్గర మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదా? ఫోన్ చేస్తే మా అబ్బాయి ఫోన్ అన్ని వాళ్ళు లోపలే పెట్టేసుకుంటున్నారమ్మా. ఎలా చేసేస్తున్నారు చెప్పండి అమ్మా. చదువుకున్న వాళ్ళు మేము కూడా అయినా కూడా ఎలా పడితే అలా కొట్టి కూడా ఉన్నారు. నా బిడ్డని ఎలా కొట్టారో నీకు తెలుసమ్మా? నీకేం తెలుసు? చెప్తున్నారు అసలు ఎలా కొట్టారో తెలుసమ్మా? ఎలా కొట్టారో కొట్టారమ్మా? కొట్టారమ్మా. చూసారా మీ అబ్బాయిని? కొట్టారమ్మా. మీ అబ్బాయిని చూసారా మీరు? అలౌ చేయలేదు. కొట్టారమ్మా, నిజంగా కొట్టారమ్మా. అబద్ధం చెప్పం మేము. పెట్టారమ్మా? ఎన్ని రోజులు అయింది? 3 రోజులు అయింది. 3 రోజులు ఎలా బాగా ఇబ్బంది పడుతున్నా చెప్పండి అమ్మా. ఏ పేరు మా అబ్బాయి పేరు? జిడ్డులాసిరెడ్డమ్మా. ఎంత బాగా చేస్తాడమ్మా. సమస్యకు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళతో లింకప్ అయ్యి ఈ మన పిఎంజే తరఫు నుంచి ఈ పిఎంజే హై లెవెల్ మంచి నేమ్ తీసుకురావడం కోసము బాగా కృషి చేస్తున్నారు. ఇప్పుడు సడన్ గా వీళ్ళు హైదరాబాద్ వచ్చి ఆడిటింగ్ చేసి ముగ్గురిని స్టాఫ్ అందరినీ నిర్బంధించేశారు. హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ బయట పంపించట్లేదు.
ఎన్ని రోజులు అయింది? 3 రోజులు అయింది సార్, 3 days అయింది. అంటే పోలీసులు ఎవరు రాలేదు, వీలే సార్ ఎంక్వైరీ పోలీసులు వచ్చారా? అంటే మీరు పోలీసులు చెప్పాల్సింది. చెప్తే మాకు వచ్చి వెళ్ళిపోయారు సార్, సిఐ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. మీరు Okay. My name is Deepak and I am the cluster manager in PMJ. I am taking care of this region. During surprise audit, we found some misappropriation has been happened at the store. Still audit is going on. And as of now, we didn't have the full details. Once we get to know all the details after the audit only, if required, we will address the media tomorrow. Still audit is going on. So nothing was finalized yet. So once the audit is complete only, we will come to know. See, while audit is happening, see, as you also know, audit has a procedure. Audit is happening. That's why we are also inside and we are providing food and everything. If required, once the audit is complete, I will come out with the full details and I will give you the details tomorrow. Sir, as audit is going on, I can't comment much on that. Thank you very much. Once the audit completes, I will brief everybody. Okay, thank you. సార్ ఎక్స్క్యూజ్ సార్. అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం నిలబడతావే అన్నా అంటే. అస్సలాము అలైకుం. ఈరోజు కడప నగరంలోని ప్రసిద్ధిగాంచినటువంటి దర్గా అమీర్పీర్ దర్గా పెద్ద దర్గాని సందర్శించడం జరిగింది. సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. ఆ ప్రత్యేక ప్రార్థనల్లో మా బాస్ అయినటువంటి ఎన్ఎండి ఫిరోజ్ గారు, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఆయన నంద్యాల జిల్లా అధ్యక్షుడు కావాలని ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. ఆయన జిల్లా అధ్యక్షుడుగా అయి జిల్లాలో టీడీపీ పార్టీని ఇంకా బలంగా చేకూరేటట్టు పనిచేసి పార్టీని ఇంకా పై స్థాయికి తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటూ ప్రార్థనలు చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ ఫిరోజ్ అన్న గారి తల్లి గారు స్వర్గస్థులయ్యారు ఈ మధ్యనే. ఆమె ఆత్మ కూడా శాంతించాలని ఆమె కోసం కూడా ప్రత్యేక దువా చేయడం జరిగింది. మా ఎన్ఎండి ఫిరోజ్ అన్న ఇంకా రాజకీయాల్లో ఇంకా పైకి ఎక్కువ ఎదగాలని ప్రత్యేక ప్రార్థనలు చేసి చిన్నోడి కోసం కలబడతావే. ఇవాళ 2 గంటల తర్వాత 3 గంటలకి వెనకాల అధ్యక్ష 36,000 మందితోటి ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చామో వాళ్ళకి నియామక పత్రాలు అందిస్తున్నాము. ఆల్ ఎమ్మెల్యేస్ ఆర్ ఇన్వైటెడ్, ఎమ్మెల్సీస్ ఆర్ ఇన్వైటెడ్. ఆ మాట్లాడే మిత్రుని కూడా రమ్మంటున్నాను. ఒకసారి ఇన్విటేషన్ ఇచ్చాము. పర్సనల్ గా నేను మళ్ళీ చెప్తున్నా, కళ్ళారా చూడండి. ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్నటువంటి ఆ యువతని కళ్ళారా చూడండి. మీకేమైనా ఇబ్బంది ఉంటే జెలుసెల్ పంపిస్తాం, వేసుకోండి. మీ కడుపు అంటే ఏమైనా ఉంటే జెలుసెల్ పంపిస్తాం, వేసుకోండి. ఊరికే సార్ రెటరిక్ వద్దు సార్, స్పష్టంగా అధ్యక్ష తల్లికి వందనం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఓట్లు వేయించుకొని కాదు. ఇప్పుడు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు చెప్తాం అధ్యక్ష. ఇప్పుడు మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని మెగా డిఎస్సి కండక్ట్ చేశారు చెప్పండి అధ్యక్ష. ఎన్ని మెగా డిఎస్సి కండక్ట్ చేశారు చెప్పండి. ఎంతమంది ఉద్యోగాలు చెప్పండి. టీచర్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో చెప్పండి. ఒక్క డిఎస్సి అని మీరు కండక్ట్ చేశారా? అసలు డిఎస్సి గురించి మాట్లాడే తెలుగు ఉందా అధ్యక్ష? మెగా డిఎస్సి ఎన్ని డిఎస్సీలు మీరు కండక్ట్ చేశారు చెప్పండి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. ఒక్క డిఎస్సి కండక్ట్ చేయలేదు. ఇవాళ మేము వచ్చిన మొదటి సంవత్సరమే 16,400 మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. 16,400 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం అధ్యక్ష. ఇవాళ
వీళ్ళు వచ్చి ఒక్క మెగా డిఎస్సీ కండక్ట్ చేయలేదు 5 సంవత్సరాల్లో. అసలు మెగా డిఎస్సీ గురించి మాట్లాడే అర్హత ఉంది వీళ్ళకి. అధ్యక్ష తల్లికి వందనం అధ్యక్ష. ఇప్పుడు తల్లికి వందనం వస్తే అధ్యక్ష ఇప్పుడు తల్లికి వందనం అధ్యక్ష పేరు మార్చుకున్నారు అధ్యక్ష, చాలా బాగుంది, నో ప్రాబ్లం. మా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంకా ముందు తీసుకోవడం కోసం తల్లికి వందనం పెట్టుకున్నారు. కానీ తల్లికి వందనం అంటే ఎవరు తెలియదు అధ్యక్ష, అమ్మఒడి అంటే అందరూ తెలుస్తుంది అధ్యక్ష. ఒక్కసారి కూడా ప్రభుత్వం ఇంటింటి పోతే తెలుస్తుంది అధ్యక్ష ఏంది తల్లికి వందనము, ఏంది అమ్మఒడి అని అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు నీకు 15,000 నీకు 15,000 అమ్మ అక్క ఓసిపిసి అక్క ఓసిపిసి అక్క కూర్చోక్క ఒక 2 నిమిషాలు అక్క. అధ్యక్ష చేస్తున్నారు అక్క మాట్లాడండి రమేష్ గారు. మీరు ఎలా మాట్లాడిస్తారు సార్? వాళ్ళు బాడీ అంటే సెక్రటరీ సార్. ప్రజలకు మోసాలు భయపడతారు అధ్యక్ష, ప్రజలకు మోసాలు చెప్తుంటే అధ్యక్ష వీళ్ళకు 15,000 వచ్చిన దాఖలాలు ఎక్కడ లేదు అధ్యక్ష. 15,000 వచ్చిన దాఖలేదు అధ్యక్ష. ఇది ఒక చిన్న ఇంపార్టెంట్ ఇక్కడ అన్నారు, ఏదో వంక పెట్టి కట్ చేశారు. తల్లికి వందనం ఎంత అమ్మఒడి అంటారు అధ్యక్ష. ఎంతమందికి ఇచ్చారు అమ్మఒడి? ఇవాళ ప్రతి ఇంటికి 2 3 6 అంతమందికి ఇచ్చినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఇవాళ ఆయన తప్పుదారి పట్టించే కార్యక్రమాలు మాట్లాడితే ఇవాళ సూపర్ 6 మేము అమలు చేశాం. సూపర్ 6 మీద టాలెంట్ ఉంటే రండి మాట్లాడదాం, అంతేగాని లేని విషయాలు మాట్లాడతారు అధ్యక్ష. ఇది మంత్రి గారు నేను చెప్పేది రండి. 5 సంవత్సరాలు సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. వాళ్ళు చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మంత్రి గారు మీరు కంటిన్యూగా ఇంటరప్షన్ చేయదు. లెట్ మీ కంప్లీట్. మీరు చెప్పేది చెప్పండి. భావం కాదా అధ్యక్ష? దీపం సిలిండర్ మేము కాదా ఇచ్చింది? దీపంతో మేము ఇవ్వలేదా? స్త్రీ శక్తి పథకం అమలు పరచలేదా? తల్లికి వందనం మేము అందజేయలేదా? 4,000 పెన్షన్ ఇంటి దగ్గరికి, వికలాంగుల పెన్షన్ 3,000, వికలాంగుల పెన్షన్ 6,000 ఇచ్చాం. 100% పెట్టాడు 5,000 పెన్షన్ 15,000 ఇచ్చాం. పిల్లలకి సూపర్ ఫైన్ రైస్ అందజేశాం. లేదు మంత్రి గారు ప్లీజ్ సహకరించండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, సభను సక్రమంగా నడిపే బాధ్యత మీ మీద కూడా ఉంది. మీరు సహకరించండి, సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి దయచేసి. మీకు ప్రభుత్వం తరఫున మీరు రిప్రజెంటేషన్ ఉన్నారు, నేను చెప్తా ఉన్నాను, సభను సక్రమంగా పెట్టే బాధ్యత మీకుంది. ఇప్పుడు గౌరవ సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. ఆయన టైం ఉంది, అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు సమాధానం చెప్తారు, మీకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది, మాట్లాడండి. సభా సమయాన్ని వేస్ట్ చేయడం పద్ధతి కాదు. రమేష్ గారు, ఎల్ఓపి గారు అధ్యక్ష ఈ బిఎస్సిలో ఈ అంశాన్ని ప్రతి వాళ్ళే తీసుకొచ్చారు అధ్యక్ష. ప్రభుత్వమే ఈ అంశాన్ని ప్రతిపాదించింది, మేము కూడా ఉండాలని కోరుకున్నాం అధ్యక్ష. దీని మీద డిస్కస్ జరగాలి. మేము పెడతామంటే కాదు, మేము పెడతామండి ఈ సబ్జెక్ట్ మా తరఫున పెట్టండి, ఓకే అన్నాను అధ్యక్ష. మాట్లాడుతుంది మెంబర్, అధికారుల అవతల పక్కన మంత్రుల దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో మంత్రి ఇంకొక సభ్యుడు మాట్లాడినప్పుడు దాన్ని చెప్పండి. లేదు మంత్రి గారు వచ్చి అడిగి ఆ క్యాల్కులేషన్ ఇస్తే 1 నిమిషంలో ఒక 2 నిమిషాలు క్యాల్కులేషన్ ఇవ్వండి, మాకు అభ్యంతరలే. కానీ సభ్యుడు మాట్లాడొద్దు అంటే అది ధర్మం కాదు అధ్యక్ష. అది ఆయన మార్పు. అదే ప్లీజ్ ఆయన వాళ్ళ ఉద్దేశంలో ఆయన సత్యదూరం విషయాలు చెప్తానని అభిప్రాయపడతాను అనుకోండి. ఒకరు అనుకోండి, మీ సమయం చెప్పండి, వాస్తవ విషయాలు చెప్పండి. మీ ఎందుకు వర్కౌట్ చేస్తాము? మేము వర్కౌట్ మా సభకి వర్కౌట్ చేయడానికి వస్తాం అధ్యక్ష. అది తప్ప అధ్యక్ష, ఆ ఇంప్రెషన్ తప్ప అధ్యక్ష. ఉంటాం
చెప్పండి, ఉండమంటే ఉంటాం, చెప్పండి. కానీ మధ్యలో ఇంటరప్ట్ చేయడం అనేది అలా అయితే మేమే ఇంటరప్ట్ చేస్తాం. ఇది ఈ పెద్దల సభలో ఆ ధర్మం కాదు అధ్యక్ష. దయచేసి అర్థం చేసుకోవడం మంత్రులు కోరుతున్నాను. అధ్యక్ష, సభ్యులకి మాట్లాడమనే ఇది డిస్కషన్ పెట్టాను అధ్యక్ష, మాట్లాడకూడదని కాదు. నేను 15 మాసాలు అయింది అధికారంలోకి వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం. బొత్స సత్యబాబు గాని, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు గాని, శాసనసభ్యులు గాని ఎవ్వరు మాట్లాడినా సరే బయట ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది 15 మాసాలు అయ్యింది, సూపర్ 6లో ఒక్కటంటే ఒక్కటి అమలు కావడం లేదని బాగా కొడుతున్నారు అధ్యక్ష. కొట్టుకోవచ్చు, కానీ నిండు శాసన మండలి సభలో ఇక్కడ కూడా అదే అబద్ధాలు మాట్లాడుతుంటే మేము నోరు మూసుకొని ఉండమంటే ఉండలేము అధ్యక్ష. నేను ఒకటే సభ్యులు చెప్తున్నాను. మేము ఈ 14 మాసాల్లో, నేను డీటెయిల్ గా మాట్లాడతాను, ఈ 14 మాసాల్లో మేము చేసిన కార్యక్రమాలు, తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభావ్ ఇచ్చాం, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఈ రోజు బస్సు ఇచ్చాం అధ్యక్ష. ఇవన్నీ ఇచ్చాం. ఇందులో అధ్యక్ష మేము ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చాం, పథకాలన్నీ ఇచ్చాం. బోర్డు ఆదేశాల మేరకు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 3వ తేదీన బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్కు నంద్యాల పట్టణంలోని దుకాణ సముదాయాలు మరియు బ్యాంకులు, స్కూళ్ళు, దాంతోపాటు ఆర్టీసీ కూడా సహకరించి స్వచ్ఛందంగా బంద్ చేసి ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మేము చేస్తే పోరాటానికి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు చేసే పోరాటానికి మీరు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను. దానితో పాటు ఏదైతే ఈ సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ యొక్క మతోన్మాద చట్టాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ఉద్యమించాలి. ఈరోజు ముస్లింలను నిర్వీర్యం చేసే వక్ఫ్ చట్టము, రేపు దేవాదాయ శాఖ నిర్వీర్యం చేసే చట్టాన్ని తెస్తారు. తర్వాత వచ్చేసి మరియు అదేవిధంగా క్రైస్తవుల యొక్క ఆస్తుల మీద పడతారు. అందుకోసమే అన్ని మతాల వారు కూడా ఈ స్వచ్ఛంద బంద్కు సపోర్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఒక హాఫ్ డే ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సగం రోజు అడుగుతున్నాము. దయచేసి మీరు స్వచ్ఛందంగా బంద్ చేసి మాకందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఇందులో ఈ బంద్లో అన్ని పొలిటికల్ పార్టీలు కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా మన నంద్యాల ఎమ్మెల్యే మరియు మైనారిటీ మినిస్టర్ అయిన ఎన్ఎండి ఫరూక్ గారు కూడా ఈ బంద్లో పాల్గొనాలి. అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే అయిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, మరియు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారు, మరియు చైర్మన్ మహబూబ్ గారు, అదేవిధంగా అందరూ కౌన్సిలర్లు కూడా ఈ బంద్లో పాల్గొని మాకు సంఘీభావం తెలియజేయాలని నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున కోరుతున్నాము. జై హింద్.
దసరా నవరాత్రులు పురస్కరించుకొని మోదుగ ఆకుపై, అంటే మోదుగ ఆకు అంటే విస్తరాకులను ఉపయోగించే ఆకులు, అటువంటి ఒక మోదుగ ఆకుపై ఆక్రాలిక్ పెయింటింగ్స్తో మైక్రో బ్రష్ల ద్వారా 3 గంటల సమయంలో అమ్మవారిని వివిధ రూపాలతో ఊహా చిత్రాలను వేశారు. ఈ చిత్రంలో కాళికా శక్తి మహిషాసుడనే రాక్షసునితో భీకరమైన యుద్ధం చేసి వాని తల త్రిశూలంతో సంహరిస్తున్నట్లు, అలాగే భద్రకాళి ఒక రాక్షసు తల నరికి చేత పట్టుకుని రౌద్రంగా చూస్తున్నట్లు, అమ్మవారి వాహనమైన సింహము భయంకరంగా వీరగర్జన చేస్తున్నట్లు ఈ భీకరమైన యుద్ధ సంఘటన చూసి భూత పిశాచులు భయంతో పారిపోతున్నట్లు వేశారు. అంతేకాకుండా మహిషాసుని మీద వధించిన తర్వాత అమ్మవారు తన శాంతమైన రూపంతో చిరునవ్వుతో భక్తులకు ఆశీస్సులు అందజేస్తున్నట్లు వేశారు. ఇలా పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి ఈ ఆకుపై వేశారు. దసరా పండుగ అంటే హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగ. దుర్గాదేవిని 9 రోజుల పాటు వివిధ రూపాలతో అలంకరించి పూజిస్తారు. అందుకే దీన్ని దేవి నవరాత్రులు అంటారు. జగన్మాత అయిన దుర్గాదేవి ఈ నవరాత్రుల్లో అనేక రాక్షసులతో పాటు మహిషాసుడనే రాక్షసులతో భీకరమైన యుద్ధం చేసి వారిని వధించి విజయం పొందిన తర్వాత సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకుంటారు. అందుకే దీన్ని విజయదశమి అంటారు. అంటే చెడుపై మంచి గెలిచిన విజయం. నేను ప్రతి సంవత్సరము దసరా నవరాత్రుల్లో వివిధ రూపాలతో అమ్మవారి చిత్రాలు వేస్తూ ఉంటాను. ఈసారి మోదుగ ఆకుపై, అంటే మోదుగ ఆకులు అంటే ఇవి ఆకులు తీసుకొని వృత్తాకారంలో ఉపయోగిస్తారు, ఇస్తరాకులు తయారు చేస్తారు. అందుకు ఈ మోదుగ ఆకును ఒక్క ఆకుపై ఈ బొమ్మలను వేశాను. చెప్పాలంటే పూర్వకాలం నుండి ఈ విస్తరాకులు వాడేవారు, కానీ ఇప్పుడు కనుమరిగిపోయినాయి. అందరూ ప్లాస్టిక్ ప్లేట్స్ వాడుతున్నారు. పేపర్ ప్లేట్లు అంటారు కానీ దాని ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది. అది చాలా వేస్ట్, అది వాడకూడదు అసలు. చాలా అనారోగ్య పాలవుతారు. ఈ ప్లాస్టిక్ నిషేధించాలి చెప్పాలంటే. కాబట్టి ఎంతో ఆరోగ్యమైనవి, ఎంతో యోగ్యమైన ఇస్తరాకులను వాడండి. అంటే నేను ఈ పండుగ సందర్భంగా చెప్తున్నాను. ఇలా ప్లాస్టిక్ వాడడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి, అనారోగ్య పాలవుతారు చాలా మంది. అందుకే నేను ఈ విధంగా మంత్రి గారికి చిన్న విజ్ఞప్తి. అంటే గతంలో పోలీసుల వలన జైలుకి వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్క నిమిషం అయినా సరే సమయం కావాలన్నందువల్ల ఒక 5 నిమిషాల్లో ఆ జైలుకి వెళ్ళిన వాళ్ళ వరకు ఒక్కొక్క నిమిషంలో కంప్లీట్ చేసి మీకు అవకాశం ఇస్తా. సమయం తక్కువగా ఉందో తెలుసు. కిషోర్ గారు జైలుకి వెళ్ళలేదు కదా. స్పీకర్ గారు ఒక్క నిమిషం ముందుగా భూమా అఖిలప్రియ గారు ఓన్లీ 1 minute తీసుకోండి అమ్మా. ఉంటాను. ధన్యవాదాలు అధ్యక్ష. పోలీస్ వ్యవస్థని అడ్డు పెట్టుకొని తప్పుడు కేసు పెడితే ఆ కుటుంబము ఏ విధంగా శోభపడుతుంది, ఏ విధంగా నలిగిపోతుంది అనేది ఈ హౌస్లో నాతో పాటు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు అధ్యక్ష. జస్ట్ ఒక 5-6 పాయింట్స్ చెప్పి పూర్తి చేస్తాను అధ్యక్ష. గత గవర్నమెంట్లో నంద్యాల ప్రాంతంలో శిల్పా వెంచర్లో ఎస్సీ మైనర్ ఒక చిన్న పాపని మానభంగం చేసి చంపేస్తే ఆ బాడీని వెంటనే హడావిడిగా ఎగ్జామిన్ సరిగా చేయకుండా వెంటనే గుంటూరు ఏరియా నుంచి పనిచేయడానికి వచ్చిన ఆ అమ్మాయి బాడీని గుంటూరుకి పంపించేసి హడావిడిగా ఒక వారం రోజులు ఆ బాడీని కూడా కాల్చేసి ఎటువంటి ఆధారాలు లేకుండా గత గవర్నమెంట్లో చేయడం జరిగింది అధ్యక్ష. ఆ కేసు రీఓపెన్ చేసి మళ్ళీ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వంలో శిల్పా చక్రపాణి ఎక్స్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి డ్రైవరు
ఒక మైనర్ మహిళని మానభంగం చేసి ఆమెను హింసిస్తున్నాడని చెప్పి కేసు పెడితే ఆ కేసు ఎటువంటి మూమెంట్ లేకుండా పక్కన పడేసి ఆమె ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోకుండా పక్కన పడేయడం జరిగింది అధ్యక్ష. మొన్న ఆమెకి నోటీస్ వచ్చింది అధ్యక్ష. ఏమన్నది తెలుసా అధ్యక్ష, ఈ కేసుని ఫాల్స్ చేస్తున్నామని చెప్పి మొన్న ఆ మహిళకి నోటీస్ వచ్చిందని చెప్పి తన నా దగ్గరికి రావడం జరిగింది అధ్యక్ష. ఆ కేసును కూడా ఎగ్జామిన్ చేయాలని చెప్పి కూడా హోమ్ మినిస్టర్ గారిని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. అహోబిలం ప్రాంతంలో మా కాన్స్టిట్యున్సీలో అహోబిలం ప్రాంతంలో 18 మంది యువత మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపించి పీడీ యాక్ట్ పెట్టించి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు అధ్యక్ష గత గవర్నమెంట్ లో. ఆ కేసును కూడా దగ్గరుండి చూసి ఆ కేసు ఫాల్స్ కేసు అధ్యక్ష ఎంక్వైరీ చేసి ఆ కేసు తీపించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా నంద్యాల ఏరియాలో అయిపోయింది అధ్యక్ష. లాస్ట్ పాయింట్, నంద్యాల ఏరియాలో సుపారీలు ఇచ్చి మర్డర్ చేపించే బ్యాచ్ ఒకటి చాలా పెద్ద ఎత్తున వర్క్ చేస్తున్న అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా వరకు ఆ ప్రాంతంలో మర్డర్లు జరిగినాయి అధ్యక్ష. దాని మీద కూడా దృష్టి పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ ఏరియాలో ఎవరైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళని స్ట్రిక్ట్ గా వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటాను అధ్యక్ష. ఆలగడ్డ ప్రాంతంలో కూడా 2 మర్డర్లు జరిగినాయి అధ్యక్ష. ఇంతవరకు దాని మీద ఎటువంటి మూవ్మెంట్ జరగలేదు. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటాను అధ్యక్ష. గతంలో పనిచేసిన ఎస్పీ గారు కూడా ఈ సభలో ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ గురించి ఈ శిల్పా వాళ్ళ గురించి కూడా వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి సభాపూర్వకంగా వాళ్ళు కోరుకుంటారు అధ్యక్ష. 3 సార్లు శిల్పాలే అన్నారు మరి అస్మిత్ రెడ్డి గారు. ఈయన 52 రోజులు ఉన్నారంట. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గడిచిన 5 సంవత్సరాల గురించి నేను మాట్లాడుతాను. నిన్న ఒక వాగినాడు. మన కార్యకర్తల జోలికి ఎవరన్నా కూటమి ప్రభుత్వ నాయకులు అధికారులు వస్తే డిజిటల్ బుక్తో ప్రతీకారం తీర్చుకుంటాం అని కూతకూసావు. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి, నీ జీవితంలో ఇంకా అధికారులు వస్తావా? నీ గుండె మీద చేసుకొని చెప్పు. నీలాంటి స్వార్థపరులు, నీలాంటి అవినీతి పరులు, దేశాన్ని దోచుకున్నటువంటి కేటుగాండ్లు మళ్ళీ అధికారంలో వస్తారని ఎట్టనుకుంటున్నావు? ప్రజలు ఇవాళ తీర్పు ఎలా ఇచ్చారు? నువ్వు దొంగలని చెప్పేసి, నువ్వు పనికిరావు ఈ రాష్ట్రానికి అని చెప్పేసి నిన్ను తన్ను కొట్టారు. 11 సీట్లు ఇచ్చారు. దానికి గగ్గోలు పెడుతున్నావు. నాకు ఆ ప్రతిపక్ష హోదా లేదు, నన్ను అసెంబ్లీ రానియడం లేదు, ఎవ్వరు రానియడం లేదు. నీవు ఒక నాయకుడు అసెంబ్లీకి వచ్చి బ్రహ్మాండంగా మాట్లాడవచ్చు. నీకు మాట్లాడడానికి ధైర్యం లేదు, దమ్ము లేదు. రా, నిజంగా దమ్ముంటే రా, మాట్లాడు, అసెంబ్లీకి రా అని కోరుతున్నా. అదేవిధంగా ఏ ఒక్కటి ఎక్కడ కూడా ఎవరన్నా ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టినావు అంటే ఏదో ఒకటి గలట. నీవు ఎప్పుడో ఒకసారి వస్తున్నావు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. అదే కర్ణాటకలో అయితే ప్యాలెస్, పెద్ద ప్యాలెస్, 75-80 రూములు ఉన్నటువంటి ప్యాలెస్ అది. అటువంటి పెద్ద ప్యాలెస్ పెట్టుకొని ఎక్కువ సమయం ఇవ్వాలి. కర్ణాటకలో నువ్వు ఎక్కువ సమయం కేటాయిస్తున్నావు, ఆంధ్రప్రదేశ్ తక్కువ కేటాయిస్తున్న సంగతి మీ కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ తెలుసు. నీ జీవితం అంతా ఇంకా రానున్న రోజుల్లో కర్ణాటకలో ఉండే ఆలోచన ఉన్నట్టుంది తెలిసిపోతుంది ప్రజలకు. అందుకనే దయచేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నీ పని అయిపోయింది. ఇలా నీ మూల చదువుకొని మీ ఆఫీస్ బంద్ చేసి తాళం వేసి పార్టీ రద్దు చేసుకొని ఎప్పుడప్పుడు నీవు కర్ణాటకలో పోతావా అనేది చెప్పి మీ కార్యకర్తలు, మీ నాయకులే అంటున్నారు. నంద్యాల పీఎంజే గోల్డ్ షాపు బంగారం గోల్డ్ మాల్. కడప పెద్ద దర్గాలో నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎన్ఎండి ఫిరోజ్ గారు ఎన్నికవ్వాలని ప్రత్యేక ప్రార్థనలు. శాసన మండలిలో ప్యానల్ చైర్మన్ గా సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారు. మహానంది మండలం బుక్కాపురం గ్రామంలోని శివాలయం వద్ద ఏర్పాటు చేసిన దుర్గా విగ్రహం వద్ద దసరా శరన్న నవరాత్రుల వేడుకలు. నంద్యాల ముస్లిం జేఏసీ ఎన్ఎంజేసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 3వ తేదీ బంద్. ఎస్డిపిఐ పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాజ్ హుస్సేన్ గారు.
మేదుగా ఆకులపై దుర్గాదేవి చిత్రాలు. శిల్పా చక్రపాణి డ్రైవర్ మైనర్ మహిళని, శిల్పా వెంచర్లో ఎస్సీ మైనర్ చిన్న పాపని మానభంగం చేసి కొమ్మ. జగన్ అధికారంలోకి రావడం కలనే, సోమిశెట్టి.